సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. డైలీ మన యొక్క వీడియోను మీరు చూస్తూ మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క సూచన మాట జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం. నీ రాజు నీతిపరుడను నీ వద్దకు వచ్చుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రవక్త అయిన జకర్యాకు అనేకమైన దర్శనాలు కలుగుతూ ముఖ్యంగా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క పుట్టుక అలాగే ఆయన పరిచర్య విధానం జ్ఞాపకం చేసుకుంటూ, ఇదిగో నీ రాజు నీతిపరును సాత్వికుడునై నీ వద్దకు వచ్చున్నాడు. ఆనాటి ఇశ్రాయేల్ ప్రజలు వారు అనుకుంటున్న మెస్సయ్య ఒక గుర్రం మీద ఒక రాజుగా ఈ లోకపరంగా రావాలని. కానీ ఆయన యోచన ఒక గాడిద శాంతికతో విధేయత కలిగి లోబడుతూ మనలను శారీరకంగా ఆత్మీయంగా మానసికంగా విడుదల చేయాలని ఆయన ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాను. ఈ శిలువదాన దినాల్లో గడుపుతున్న మనము మన గురిని మనము ఎరగవలసినది. ఏంటి మన గురి అంటే నూతన రక్షణ అనుభవం. మనం పొందిన రక్షణ అంత ఆషామాషది కాదు, కానీ ఆయన తన రక్తాన్ని నీ కొరకు నా కొరకు కార్చాను. ఆయన కేవలం ఒక ఈ లోకానికి రాజు అని కాదు, కానీ ఇహలోకములో పరలోకములో రాజుగా ఉంటూ మనల్ని కేవలం ఈ భౌతికమైన విమోచనే కాదు, ఆత్మీయమైన విమోచన ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయనే స్వయంగా తన ప్రాణాలను అర్పించి మనలను కొని ఉన్నాడు, విమోచించున్నాడు. ఆ రక్షణ మనము కాపాడుకోవాల్సినది. ఆయన వచ్చినది నీ యొక్క నా యొక్క శాపాలను విడుదల చేసి మనలను తిరిగి ఆయన రాజ్యంలో చేర్చాలన్నది. మనం ఇహలోకములో ఉన్న ఈ బాధలు వ్యాధులను పాపాలను లేదంటే అవసరం కొరకే మన జీవితం అంతా గడుపుతూ ఉంటాం. కనప్రి సంగమా, మనం మన రక్షణను ఏ విధంగా కాపాడుకున్నాం, ఏ విధంగా మన రక్షణ బలపరుచుకుంటున్నాం, ఆ రక్షణ కొరకే ప్రభు నిన్ను పిలిచున్నాడు. అప్పుడు ఈరోజు మనము మన రక్షణను ఆయనకి స్థానుసారంగా కలిగి ఉన్నామా, అటు విధంగా ఆత్మీయ జీవితంలో జీవించగలుగుతున్నామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవానికి కొన్నాళ్ళు నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకొని ఆత్మీయంగా బలపట్టకు మాకు సహాయం దయచేయండి. నీకు ఇష్టమైన పాత్రలు ఉండకు మాకు సహాయం దయచేయండి. అయినా నీ కృపతో బలపరిచి నీ దీవెన నీ ఆశీర్వాదం మాకు నాయన నడిపించి నువ్వేదైతే మా పట్ల చిత్తాన్ని కలుగున్నావో ఆ చిత్తమే లోబట్టకు సహాయం చేసి సరైన రక్షణ కలిగి అనుగ్రహించిన ఆ వెలుగులో అనేక ప్రకాశించలేమో మలచమని యేసు నమ్ముతున్నాం తండ్రి, ఆమేన్. ఆయన విమోచించున్నాడు. ఆ విమోచన మనం కొనసాగిస్తూ అనేక మందికి ప్రకాశమయ్యేలాగా కోరుకుందాం. దేవుడు దీవించును గాక. ఆమేన్.